హాయ్ నమస్తే అందరికీ. చూశారు కదా అక్కడ హోండా యాక్టివ్ 125 బైకు చూడండి, అదిరిపోయింది కదా లొకేషను. రోడ్డు పక్కన ఆ బ్యాగు, ఆ బండి, ఆ ప్యాంట్ నాది కాదు, ఎవరు ఆరేశారు. సన్సెట్ చూడండి, ఫుల్ జాయ్ఫుల్గా ఉంటుంది. ఇదంతా మన శ్రీకాకుళం హైవే పక్కన అది తీశాను. చూశారు కదా శ్రీకాకుళం మన చూడండి ఇక్కడ ఇదంతా కూడా అప్పన్నమ్మ తల్లి గుడి ప్రాంగణం ఇది. ఆ తల్లి ఈ ఉత్తరాంధ్రకి ఒక అదృష్ట దేవత. మన ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది అంటారు కదా, ఎవరో మోటో వ్లాగ్ చేస్తారనుకొని మనము చేసిద్దామని ఈ బండి పట్టుకొని బయలుదేరిపాము. రాత్రి 6:33 అయింది. 50,005 కిలోమీటర్లు అంటే ఇంతకుముందు తిరిగింది ఇది. ఈ టోల్ గేట్ చూసారా, ఇదంతా కూడా మడపం టోల్ గేటు, నర్సంపేట దగ్గర ఉంటుంది. పలాస వచ్చాం నాయన అంటే లోపలికి ఉంటుంది పలాస. ఇక్కడ నుండి భువనేశ్వర్ 244 కిలోమీటర్లు ఉంది. చూడండి పలాస బోర్డు. మనం డైరెక్ట్ తిన్నగెళ్ళిపోతే ఇచ్చాపురం, ఈ సైడ్కి వెళ్తే పలాస గొప్పలు రోడ్డు వస్తుంది. అప్పుడప్పుడు దర్శనం ఇస్తాను. ఇదిగోండి నేనే కొత్త మోటో వ్లాగర్ అనమాట. చూడండి హైవేల పక్కన చూసారా, రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ హౌస్లు ఉంటాయి కదా, అంటే దాబాస్ అలాంటివి ఉంటాయి. వాళ్ళు తినడానికి అక్కడ చూడండి మెనూ అంతా ఉంది, ఏమేమి ఉన్నాయి అవి. చక్కగా వీళ్ళందరి కూడాను ఆ చెక్క మంచాల మీద హాయిగా రిలాక్స్ అవుతున్నారు. బోల్డెన్ దూరాలు ప్రయాణం చేస్తారు కదా, తినాలన్నా తాగాలన్నా హ్యాపీ కూర్చుంటారు అక్కడ. చూడండి వాళ్ళకి ఏమైనా కావాలనుకోండి, ఈ టూత్ బ్రష్లు, సబ్బులు, మెకానిక్ సామాన్లు, ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి. రేజర్స్, గడ్డలు బాగా పెరిగిపోతాయి కదా ట్రావెలింగ్ చేసేటప్పుడు, నీట్గా సేవ్ చేసుకుంటారు. ఇలాంటి వస్తువులన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. ఇదిగోండి ఇచ్చాపురం వచ్చాను అంటే మన ఆంధ్ర బార్డర్ అయిపోయింది. ఇది చూసారా, ఇదంతా ఒరిస్సా. ఇది చూడండి ఇచ్చాపురం తర్వాత ఏ ఊరు వస్తుంది అనుకుంటున్నారు, బ్రహ్మపూర్ వస్తుంది. బ్రహ్మపూర్ ఇప్పుడు వినలేదు కదా మీరు, బరంపూర్. ఇదే బరంపూర్. ఇది ఆ వెహికల్ ఉందా, అది ఈ హైవే వాళ్ళది. అది చూడండి మనం ఆ బోర్డు దగ్గరికి వెళ్తున్నాము. ఛత్రపూర్ ఏమో 25 కిలోమీటర్స్ ఉంటుంది. మనకి ఇక్కడ నుండి భువనేశ్వర్ 170 కిలోమీటర్లు. ఒరిస్సాలో ఇలాంటి టెంపుల్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి చాలా చోట్ల, ఇలా కన్స్ట్రక్షన్స్. అటువైపు చూసారా చర్చ్ కనిపిస్తుంది కదా, అంటే మనం బరంపూర్ బార్డర్ని దాటుతున్నాం. అంటే ఇచ్చాపురం వరకు ఆంధ్ర, అది దాటాక బరంపూర్ అనేది ఒరిస్సా అన్నమాట. చూడండి ఒరిస్సాలో ఇలాంటి బస్సులే ఉంటాయి, అంతా ప్రైవేట్ ట్రావెల్స్. మన సైడ్ అయితే ఆర్టీసీ ఉంటుంది. అక్కడ జియో వాళ్ళ పెట్రోల్ బంక్స్ కూడా ఉన్నాయి. అంటే మన సైడ్ రిలయన్స్ అది కొన్ని చోట్ల ఇంత ముందు ఉండేది, కానీ ఒరిస్సాలో జియో వాళ్ళ పెట్రోల్ బంక్స్ అయితే చాలా దగ్గర నేను చూశాను. పెట్రోల్ కొట్టేస్తున్నాను, మరి పెట్రోల్ కొట్టించకపోతే బండి ఎలా వెళ్తుంది కదా. అబ్బాయి ఏమో అంతా కూడా గ్రీన్ కలర్ యూనిఫాము, గ్రీన్ కలరు అంతా కూడా గ్రీన్ కలరే. స్పీడ్గా వెళ్ళిపోతున్నారు అనుకోకండి, కొంచెం స్పీడ్లో పెట్టాను అక్కడ. ఏంటి ఎంత స్పీడ్లో వెళ్ళిపోతున్నారు జనాలు అని కంగారు పడిపోగలరు. జస్ట్ అలా స్పీడ్గా మీరు ల్యాగ్ ఫీల్ అవ్వకుండా చూడాలని అలా పెట్టాను. మన సైడ్ చూడండి ఎంత బాగుంటాయి రోడ్లు. ఒరిస్సాలో మాత్రం అది హైవే అవనివ్వండి, ఏది అవనివ్వండి, అస్సలేం బాగోవు. ఈ ఒకవైపు మనకైతే 6 లైన్స్ లాగా ఉంటాయి. ఇక్కడ అనుకోండి ఓన్లీ 2 లైన్సే, వెళ్ళేది వచ్చేది. మీరు ఈ నిజంగా చెప్తున్నాను, మోటోలో చేసేయాలంటే అంత ఈజీ ఏం కాదు. లాస్ట్లో చెప్తాను మీకు ఏంటి విషయం అనేసి. బాబు ఇక్కడ ఆగానా,
అవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాను. అంటే మనకి ఇదంతా కొత్త కదా, ఇటు ఎప్పుడు నేను రాలేదు, ఇదే ఫస్ట్ టైం రావడం. ఒకసారి చూద్దాం అసలు ఇదేంటిది, ఈ ఏరియా ఏంటి, ఇక్కడ మనుషులు ఏంటి, ఇక్కడ లాంగ్వేజ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కదా, ఒరియా మాట్లాడతారు. మనకేం తెలుగు తప్పించి ఇంకొక భాష అనేది రాదు. మనం కూడా అక్కడ అన్నీ చూసుకుంటూ వెళ్ళాలి కదా. కానీ మన సైడ్ కన్నా అటేం బాగాలేదు. కానీ అలానే ఒరిస్సా వాళ్ళు ఎవరు ఫీల్ అయిపోకండి. ఇక్కడ బాబు, నేను ఇక్కడ ఇన్ని తిట్లు కాయలేదు తెలుసా. అతనికి ఎవరికి యాక్సిడెంట్ అయింది, నేనేమో నా కక్కుర్తికి వీడియో తీసానా, తిట్టారు అసలు. ఇక్కడ ఏదో ఒక హైవే మీద వెళ్తుంటే ఒక షాప్ కనిపించింది అనమాట. ఏంటా ఈ షాప్ అని చూస్తే అసలు చాలా వెరైటీగా ఉంది. షాప్ పేరు కూడా వెరైటీ షాప్ అట. ఇది ఏమేమో ఉన్నాయి, అంటే లారీలకి వాటికి వీటిని అలంకరిస్తారేమో. ఇందాక చెప్పినట్టే ఇక్కడ ఏమైనా సరే మనకి ఈ ట్రావెలర్స్కి, అంటే మనకు కాదులేండి, ఈ లారీల మీద వెళ్ళే వాళ్ళకి ఏవేవి కావాలో అటువంటి సామాన్లు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. పచ్చళ్ళు ఉన్నాయి, రెడీమేడ్గా ఉన్న టీషర్ట్స్ ఉన్నాయి, అన్నీ. ఇంకా ఆల్మోస్ట్ నేను ఈ షాప్లో అయితే చాలాసేపు కూర్చున్నాను రెస్ట్ కోసమని. అన్నీ చూసాను, డిఫరెంట్గా ఉన్నాయి అన్నీ కూడా. ఇదిగోండి, అప్పుడప్పుడు కనిపించాలి కదా. నాకేమో కొత్త వీడియో తీసుకోలేకపోతున్నాను. ఇక్కడ చూడండి, ఏదో నది పేరైతే మాత్రం బోర్డు చూశాను కానీ మర్చిపోయాను. భువనేశ్వర్ 127 కిలోమీటర్స్ ఇంకా ఉంది. ఇక్కడ నుంచి కలకత్తా 582 కిలోమీటర్స్. ప్రజెంట్ అయితే నేను గంజాం దగ్గర ఉన్నాను. ఇప్పుడు కలకత్తా దాకా వెళ్ళాలంటే మనకు ముడుగులు పెట్టేస్తాయేమో, కానీ చాలా ప్యాషన్ ఉండాలబ్బా. మనకంత సీన్ లేదు. చిన్న పని మీద వెళ్తూ ఈ వీడియో తీశాను. అంటే ఏం పని అని అనుకోగలరు, అటేం పని ఉంది నీకు, ఆంధ్ర వాడివి ఒరిస్సాలో ఏం పని ఉందని అనుకోగలరు. చాలా అవసరం పడింది అనమాట. లేకపోతే నేను అటువైపు అస్సలు వెళ్ళను. నాకు వెళ్ళాలంటేనే చిరాకు వేసేస్తుంది అటువైపు. కానీ తప్పదు, ఖచ్చితంగా నేనే వెళ్ళి తీరాలన్నమాట. అయితే ఎలాగా ఖాళీగా ఉన్నాను కదా, ఒక డిఫరెంట్గా ట్రై చేద్దాం అని అనుకున్నాను. అయితే మోటివేషన్ కోసం మాత్రం బోల్డ్ మంది వీడియోస్ మాత్రం వినేవాడిని. అమ్మో, చాలామంది వీడియోస్ విన్నాను. గోదావరి అబ్బాయి వీళ్ళందరూ ఎవరెవరో చేశారు ఇంతకుముందు చాలామంది. మన సైడ్ నీలు ఆర్ట్స్ అనుకుంటా, నీలు ఆర్ట్స్ అతను, వాళ్ళందరూ కూడా నిజంగా హ్యాట్స్ అప్ వాళ్ళందరికి కూడా. ఎందుకంటే మనం మోటో వ్లాగ్కి మాత్రం అన్ఫిట్. అసలు విసిగిపోతే ఇలాంటివి అవుతాయేంటి, చాలా ఎంజాయ్ చేయాలి. నేను నిజంగా చెప్తున్నాను, అసలు బైక్ మీద వెళ్ళడమే పెద్ద సాహసంలో అయిపోయింది. చూసారా రోడ్లు చెత్తగా ఉంటాయి అసలు హైవే పక్కనే. చూడండి, ఇక్కడ చేపలు, ఎండు చేపలు అన్నీ అమ్ముతున్నారు. మనకి ఏంటది, ఇక్కడ చిలక సరస్సు ఉంటుంది కదా, ఆ సరౌండింగ్స్ అనుకుంటాను ఈ ప్రాంతం. చూడండి, దూసుకుపోతున్నారు వెహికల్స్ అన్నీ కూడా. మీరే కంగారు పడిపోకండి, లొకేషన్ బాగుందని అలా వ్యూ అంతా తీసాను. వాళ్ళని కొంచెం స్పీడ్లో పెట్టాను. ఎవరైనా అంత స్పీడ్గా వెళ్ళారనుకోండి, నేను ఇష్టపడిన అసలు. నాకు ఎంత కోపం వచ్చేస్తుందో తెలుసా, ఎవరైనా సరే స్పీడ్గా బండి డ్రైవ్ చేశాడా నాకు అసలు ఎక్కడ లేని ఇరిటేషన్ వచ్చేస్తుంది అసలు. ఇదిగోండి చిలక సరస్సు అని చెప్పాను కదా, మీకు కనిపిస్తుందో లేదో తెలీదు. అటు రైట్ సైడు అదంతా కూడా చెరువు. భువనేశ్వర్కి 116 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. చూడండి, ఇక్కడ ఎంత బాగుంటుంది తెలుసా వ్యూ. నాకైతే చాలా నచ్చింది అసలు. ఈ జర్నీ మొత్తం మీద ఈ ఒక్క ప్లేసే నచ్చింది. అంటే ఎందుకంటే నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. అలాగా ఆ పచ్చగా ఆ వాటర్తోని ఆ చెట్లతోని అలా కలకల్లాడుతుంది అనుకోండి ఆ ఏరియా. నాకు చాలా ఇష్టం అనమాట. చూసారు కదా రైట్ సైడు ఆ వాటర్ అంతా ఉంది, అదే చిలక సరస్సు. మన రోడ్డు పైనుంచి కనిపిస్తుంది. అందులో బోట్ షికారు కూడా చేయొచ్చు. మధ్యలో ఒక టెంపుల్ ఉంటుంది,
అది ఎప్పుడైనా వీలుంటే చేస్తాను, కానీ ప్రస్తుతానికి మాత్రం ఇది చేయడానికి చాలా తంటాలు పడ్డాను. అసలు చూశారు కదా ఎంత బాగుందో. ఇది ఒక్కటే నచ్చింది ఈ ప్రయాణం మొత్తం మీద. ఈ లొకేషన్ ఒక్కటే నచ్చింది. మిగతాదంతా కూడా ఎంజాయ్ చేస్తే అయితే మాత్రం చేయలేదు. ఏంటిది చాలా హ్యాపీగా చెప్పాలి కదా, ఇలాగెందుకు చెప్తున్నాడు అని అనుకోగలరు, కానీ ఉన్న వాస్తవాలు చెప్పాలి కదా. ఎవరైనా ఇలాంటి వీడియోస్ చూసి మేము కూడా బండి వేసుకొని వెళ్ళిపోతాం అని అనుకున్నారు అనుకోండి, బాగోదు కదా. మనకి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, ఐఎన్ఎస్ చిల్కా అనేసి ఉంటుంది. ఎవరైనా సరే సైలర్స్ వాళ్ళు సెలెక్ట్ అయ్యారు అనుకోండి నేవీలో, ఈ ఏరియాలోనే వాళ్ళకి ట్రైనింగ్ అది ఇస్తారు. మన ఆంధ్రాలో హైవే అనగానే 6 లైన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఆ దాబాస్ కానీ హోటల్స్ కానీ కొంచెం నీట్గా రిచ్గా కనిపిస్తూ ఉంటాయి. కానీ మన ఒరిస్సాలో వచ్చేసరికి ఈ హైవే 2 లైన్స్ ఉంటుంది. లెఫ్ట్ అటువైపు వెళ్ళే వాళ్ళు ఆ లైన్ ఒక రోడ్డే ఉంది, ఇటువైపు వెళ్ళే వాళ్ళు ఇది ఒకే రోడ్డు ఉంది. మనకైతే 6 లైన్స్ ఉంటాయి కదా, ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి. ఈ బలూగాన్ అనే ఈ ఏరియా ఉంది కదా, మన చిల్కాకి వెళ్ళడానికి ఇక్కడ నుండి కూడా ఒక రూట్ ఉంటుంది అన్నమాట, చిల్కా సరస్సు లోపలికి వెళ్ళడానికి. మనం కూడా గమ్యం వైపు అంత స్పీడ్లో వెళ్ళిపోవాలంటే మామూలుగా వెళ్తే కుదరదు. చూడండి వెహికల్స్ అంత స్పీడ్గా వెళ్తున్నాయి. నా చూసారా 38 కిలోమీటర్ స్పీడ్లో ఉన్నాను. వీడియో చూస్తేమో 100 దాటిపోయినట్టు కనిపిస్తుంది. స్పీడ్లో పెట్టడం వల్ల అలా అనిపిస్తుంది అంతే. విజిబిలిటీ బాగుండాలి కదా. చీకటి అయిపోతుంది, ఎలా డ్రైవింగ్ చేస్తానో నాకు అర్థం కావట్లేదు. ఇదేంటి మొత్తం కుట్లో సామాన్ అంతా తీసుకెళ్ళిపోతున్నాడు బండి మీద. ఎక్కడ పెడితే అక్కడే రిపేర్స్, హైవే అంతా రిపేర్లే. ఎప్పుడు చూసినా అలాగే ఉంటుందేమో. ఇక్కడ మాత్రం ఈ బ్రిడ్జ్ ఏదో ఓవర్ బ్రిడ్జ్ మాత్రం కొంచెం బాగా కనిపించింది, కొంచెం నీట్గా ఉంది. ఇది ఆంధ్ర లాగా ఉంది కదా చూడడానికి. ఇది ఆంధ్ర కాదు, ఒరిస్సానే. ఇక్కడ మాత్రం కొంచెం నచ్చింది అన్నమాట, కొంచెం నీట్గా కనిపించింది. ఎప్పటికి వెళ్తానో ఏంటో తెలియట్లేదు, చీకటి అయిపోతుంది. చీకట్లో డ్రైవింగ్ చేయగలనో లేదో అర్థం అవ్వట్లేదు. అబ్బా భువనేశ్వర్ బోర్డు కనిపించింది. ఇంకా ఊరు లోపలికి ఇంక వెళ్ళాలేమో. అమ్మయ్య భువనేశ్వర్ చేరిపోయాను రా బాబు. ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంటుంది, భువనేశ్వర్ రైల్వే స్టేషను. ఆ రైల్వే స్టేషన్ సరౌండింగ్లోనే బైక్ పార్కింగ్ ఉంది. ఇక్కడ పార్క్ చేసి ఈ రాత్రికి అయితే రెస్ట్ తీసుకుంటాను. చాలామంది మోటో వ్లాగింగ్ చేస్తూ ఉంటారు కదా, నేను కూడా అలాగే చేద్దాం, సరదాగా అన్నీ చూసినట్టు ఉంటుంది, వీడియోస్ పెట్టినట్టు ఉంటుంది, 2 పనులు అవుతాయి, బాగుంటుంది. అలా చేస్తే కొంచెం మన మనసుకు కూడా చాలా ఆనందంగా ఉంటుందని అనుకున్నాను. కానీ మోటో వ్లాగింగ్ అంత ఈజీ ఏం కాదు. నిజంగా చెప్పాలంటే ఆ మోటో వ్లాగింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి నిజంగా దండం పెట్టాలి. అసలు ఎంత పేషెన్సీ ఉండాలి, ఎన్ని పరిస్థితులను తట్టుకోవాలి. ఆ మోటో వ్లాగింగ్ అంటే ఎంత ఫ్యాషన్ ఉండాలి. అలా పిచ్చి కోరుకుంటే తప్పించి అది చేయలేం. నిజంగా అది బై ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. అసలు చేయాలని మరి అనిపించలేదు. అన్ని ఇబ్బందులు ఉంటాయి. మనం చేస్తుంది రైటా రాంగా అదొక పక్క మన బుర్ర తినేస్తూ ఉంటుంది. ఇలా ఉంటుంది మోటో వ్లాగింగ్ పరిస్థితులు. అయితే ఎవరైనా సరే వీడియో చూడండి, చివరి వరకు స్కిప్ చేయకండి, లైక్స్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇవన్నీ చెప్తారు. నువ్వు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అంటే నాకు అలాగే అనిపించింది. ఆ మోటో వ్లాగింగ్ చేశాక అలా అనిపించింది. నేనేమనుకున్నాను, మనకి ఒక ఆయన నెల్లూరు నుంచి ఏకంగా చైనా బార్డర్కి వెళ్ళిపోయారు ఒక స్ప్లెండర్ బండి మీద. ఇలా చాలామంది అంటే చాలామంది ఉంటారు. నాకు తెలిసిన నేను చూసిన వీడియో గురించి చెప్పాను మీకు. అలాగే మనం కూడాను ఈ హోండా SP 125 పట్టుకొని నేపాల్ వెళ్ళిపోదాం అని ప్లాన్ వేస్తాను.
ఓ బ్యాగ్ వేసుకొని చక్కగా అలా వ్లాగ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం, హ్యాపీగా అక్కడ అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం అని అనిపించింది. కానీ భువనేశ్వర్ వెళ్ళేసరికి మనకి అయిపోయింది పని. అంత ఈజీ కాదు అసలు. నిజంగా చేసే వాళ్ళకి మాత్రం మెచ్చుకోవాలి. వాళ్ళకి అన్ని వ్యూస్ ఉండడంలో కానీ, వాళ్ళకి అంత క్రేజ్ ఉండడంలో కానీ తప్పేం లేదు. అది అందరూ అన్నీ చేసి లేరు. నేను ఒప్పుకుంటున్నాను కదా, నేను చేయలేకపోయాను. నేను మ్యాక్సిమం ఏం చేశాను, శ్రీకాకుళం నుంచి భువనేశ్వర్ వరకు వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక విరక్తి వచ్చేసి అంటే నువ్వు అనొచ్చు ఆంధ్రలో ఆరంభ సూర్యులు కష్టాలు వచ్చేస్తాయని నువ్వు భయపడి ఆపేసావు అలా అనొచ్చు. కానీ నిజంగా చెప్తున్నాను, మనకి ఎంత పిచ్చి ఉండాలంటే అలాంటి పనులు చేయాలంటే చాలా ఉండాలి. అంత పిచ్చి మనకు లేదు. మనం ఏదో చెయ్యాలి, ట్రై చేయాలి, ఒక ప్రయత్నం అనుకున్నాను తప్పించి అందులో ఉండే ప్రాబ్లమ్స్ అందులో ఉంటాయి. అసలు మెయిన్ టైం మనం ఇవ్వాలి. ఆ జర్నీ, బాడీ పెయిన్స్, ఈ వెదర్ కండిషన్స్ బాగోవు, ఫుడ్ సరైన దొరకదు, ఇన్ టైంకి తినడానికి అవ్వదు. ఇవన్నీ బోల్డ్ అని ఇంక చెప్పుకుంటే బోల్డ్ అని, మళ్ళీ ఎక్స్పెండిచర్తో కూడుకున్నది. మనం ఇంత చేస్తే వ్యూస్ వస్తాయని గ్యారెంటీ ఏంటి? అసలు యూట్యూబ్ నుంచి మనీ వస్తుందని గ్యారెంటీ ఏంటి? అంటే ఇవన్నీ ఆలోచించకుండా వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళకి ఆ మోటో వ్లాగింగ్ అంటే అంత ప్యాషన్. అందుకే వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. నిజంగా అందరూ అందరూ చేయలేరు. మీరు చేస్తున్న పని అందరూ చేయలేరు. అయితే ఈ వీడియోలో నేను శ్రీకాకుళం నుంచి భువనేశ్వర్ వరకు బైక్ పైన వ్లాగ్ చేశాను. కొంచెం చూడండి, చివరి వరకును కొంచెం ఎంకరేజ్ చేయండి.